నీ సాక్షిగా. డాక్టర్ దాసరి క్రిస్టి ప్రదీప్ రాజ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ వైద్య విద్యార్థులకు మరియు వైద్యులకు చిరపరిచితమైన పేరు. గుంటూరులో దాసరి సుధీర్ డేవిడ్ రాజ్ మరియు శారంబల గర్భాన పుట్టిన కనిష్ట కుమారుడు. చిన్న వయసు నుండి చురుకైన వానిగా, తెలివైన వానిగా, మృదు స్వభావిగా అందరిచే ఎంతో ప్రేమించబడ్డాడు. ఇంటిలో అందరూ ముద్దుగా సన్నీ అని పిలిచేవారు. సన్నీ అంటే ప్రకాశించువాడు, ప్రదీప్ అంటే ప్రకాశింపచేయువాడు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకుని యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవునికి తన్ను తాను సమర్పించుకున్నాడు. ఆనాటి నుండి తాను ప్రకాశిస్తూ అనేక మందిని క్రీస్తు కొరకు ప్రకాశించే వారిగా తయారు చేసే పనిలో నిమగ్నమైపోయాడు. ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించి గుంటూరు మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థిగా జీవితాన్ని ప్రారంభించాడు. గుంటూరులో జరిగిన ఒక చిల్డ్రన్ క్యాంప్లో ఒక దైవజనుని పరిచయం తన భావి పరిచర్య జీవితానికి పునాది వేసింది. ఏసీ కళాశాలలో విద్యార్థిగా ఉండి చిన్నపిల్లల మధ్య, యవనస్తుల మధ్య దేవుని పని చేస్తున్న సిరిల్ కన్నా గారితో ఆ చిల్డ్రన్ క్యాంప్లో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే వీరిద్దరి మధ్య చెప్పనాశక్యము కాని ఆత్మీయ అనురాగ బంధం పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పరిచాడు. సిరిల్ కన్నా గారి ఆత్మీయ శిక్షణలో మొగ్గగా ఉన్న క్రిస్టి ఆత్మీయ జీవితం, పరిచర్య దర్శనం మెల్లగా వికసించటం ప్రారంభించింది. తాను ప్రయోజకుడై బోధించటం మొదలుపెట్టిన తరువాత ప్రజలను ఎలా ప్రేమించాలో, గుండె చెదిరిన వారిని ఎలా దృఢపరచాలో, ప్రజల శారీరక, మానసిక, ఆత్మీయ అవసరతలను గ్రహించి ఎలా సేవ చేయాలో సిరిల్ అన్న దగ్గరే నేర్చుకున్నాను అని తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ ఉండేవాడు. వీరిద్దరిని చూసిన అనేక మంది పౌలు, తిమోతి, మోషే, యెహోషువ, దావీదు, యోనాతాను వంటి మాటలతో పిలిచేవారు. నేను ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత దూరం వెళ్ళినా నన్ను దిద్దుట మానవద్దు, నా దగ్గరకు రావటం మానవద్దు అని సిరిల్ కన్నా గారికి ఆ వయసు నుండే చెప్తూ ఉండేవాడు. ప్రేమ, క్షమాగుణం, సహనం, చక్కని వాక్య జ్ఞానం, ప్రార్థనా జీవితం కలిగిన క్రిస్టి ఎప్పుడూ ఆత్మల రక్షణ కొరకు పరితపించేవాడు. చదువుకుంటూనే తన సహ విద్యార్థులకు క్రీస్తును పరిచయం చేస్తూ, సమస్యల్లో ఉన్న వారిని కౌన్సిల్ చేస్తూ, విద్యార్థుల మధ్య చిన్న క్రీస్తులాగా ప్రతి ఒక్కరిని ఆకర్షించేవాడు. వైద్య విద్యను ముగించి గుంటూరు మెడికల్ కళాశాల నుండి బయటకు వచ్చేలోపు అనేక మంది సహ విద్యార్థులను దేవుని కొరకు సంపాదించగలిగాడు. విద్యార్థి దశలోనే అనేక గ్రామాలు, ప్రాంతాలు సంచరిస్తూ సండే స్కూల్ ద్వారా చిన్నపిల్లలకు, యూత్ మీటింగ్ ద్వారా యవనస్తులకు, సువార్త కూడికల ద్వారా పెద్దలకు దేవుని వాక్యములు బోధిస్తూ క్రీస్తులో కరిగిపోతూ ఆత్మల సంపాదనలో అలుపెరగక పరుగులు తీశాడు. ఆత్మల రక్షణ భారం కలిగి సమర్పణతో పనిచేసే సిరిల్ కన్నా గారితో కలిసి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో విద్యార్థి దశలోనే క్రిస్టి చేసిన పరిచర్య బహు సవాలుకరమైనది. తనకు స్పిరిచువల్ మెంటార్గా ఉన్న సిరిల్ కన్నా గారిని ఆయా ప్రాంతాలలో కూడికల కొరకు 2 వీలర్ మీద తీసుకువెళ్ళి తిరుగు ప్రయాణంలో అలసి నిద్రిస్తున్న ఆ సేవకుని టవల్తో తన నడుముకు కట్టివేసుకుని రాత్రి వేళ 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి గుంటూరుకు క్షేమంగా తీసుకొచ్చేవాడు. ఇది పరిచర్యలో క్రిస్టి సమర్పణకు నిలువెత్తు నిదర్శనం. చిన్నపిల్లల కొరకు పప్పెట్ షో చేసిన, పాటలు పాడినా, బోధించినా తాను ఎక్కడ కనపడకుండా ప్రభువు హృదయ పరితాపాన్ని ప్రజల ముందు పరిచేవాడు. ఎంత శ్రమపడినా అలసట కనిపించని ఆ ముఖం దేవుని వరమే. వైద్య విద్యార్థుల మధ్య
అప్పటికే విస్తృతంగా పరిచర్య చేస్తున్న సహ విద్యార్థిని డాక్టర్ రమ్యశ్రీని దైవ చిత్తానుసారంగా వివాహం చేసుకుని వైవాహిక జీవితాన్ని ప్రారంభించాడు. ప్రజలను దేవుని కొరకు సంపాదించుటలో అలసిపోని మనసు కలిగిన డాక్టర్ రమ్యశ్రీని ప్రభువు తనకు దయచేయుట దేవుని వరమే అని దేవుని స్తుతించేవాడు. ఎంబీబీఎస్ అనంతరం పీజీలో క్లినికల్ సీట్ వచ్చినప్పటికీ నాన్ క్లినికల్ అనగా బోధనా విభాగంలో సీట్ సెలెక్ట్ చేసుకుని పీజీని పూర్తి చేశాడు. క్లినికల్ వైపు వెళితే నేను విద్యార్థులను కలుసుకోలేను, వారి కొరకు పని చేయలేను, వారిని ప్రభు కొరకు సంపాదించటమే నా జీవిత ధ్యేయం అని తన వృత్తిని ప్రవృత్తిని సమస్తాన్ని వైద్య విద్యార్థుల ఆత్మల సంపాదన కొరకు అనువుగా మలుచుకున్నాడు. వైద్యునిగా ఏ స్థలములో పనిచేసినా వ్యక్తిగతంగా ప్రజలకు ప్రభువుని కనపరుస్తూ తానున్న స్థలములో ప్రజలను దేవుని కొరకు సంపాదించడం మాత్రం మానలేదు. అనేక సంఘాలను బలపరుస్తూ అటు విశ్వాసులను ఇటు దైవజనులను సహితము తన సాక్ష్య జీవితం ద్వారా కదిలించాడు. ఫిల్ ద గ్యాప్, విన్ ద సోల్స్ అనేది తన దర్శనం అని పదే పదే చెప్పేవాడు. దేవుడు తనకు అనుగ్రహించిన 2 బిడ్డలకు కూడా పదే పదే మనము ఎక్కడా స్థిరపడం, ఎందుకంటే మనము పరదేశులము యాత్రికులము అని పరలోక దృక్పథాన్ని బోధించాడు. ఎవాంజలికల్ మెడికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా ఈఎంఎఫ్ఐలో ముఖ్య సభ్యునిగా ఉంటూ వైద్య విద్యార్థులను రక్షణలోకి నడిపించడం ద్వారా భారతదేశంలో మిషనరీ వైద్యులను తయారు చేసి అనేక ప్రాంతాల్లో వైద్యము ద్వారా ప్రభువు ప్రేమను ప్రజలకు పంచటం అనే దర్శనంలో తన చివరి శ్వాస వరకు కరిగిపోయిన మౌన శ్రామికుడు డాక్టర్ క్రిస్టీ ప్రదీప్ రాజ్. ముఖ్యమైన 4 విషయాలు ప్రభు తన గుండెల్లో ఉంచిన దర్శనం అని చెప్పేవాడు. మొదటిగా వైద్య విద్యార్థులను రక్షణలోనికి నడిపించుట, రెండవదిగా వారిని క్రీస్తుకు శిష్యులుగా తయారు చేయుట, మూడవదిగా ఆత్మీయ పరిపక్వత కలిగిన విద్యార్థులను మెడికల్ కళాశాలల్లో క్రిస్టియన్ మెడికల్ స్టూడెంట్స్ ఫెలోషిప్స్ లేని చోట లేక బలహీనంగా ఉన్న చోట కొత్త ఫెలోషిప్స్ను ప్రారంభించుట, ఉన్న వాటిని అభివృద్ధి చేయుట, నాలుగవదిగా సమర్పణ కలిగిన వైద్యులను అణగారిన ప్రజల మధ్య పనిచేయుచున్న మిషన్ హాస్పిటల్స్లో మిషనరీ వైద్యులుగా పంపుట కొరకు సిద్ధపరచుట, తమ ఇంటిని ఓపెన్ హోమ్గా మార్చి ఎందరో విద్యార్థులకు ఆశ్రయమిచ్చి దేవుని ప్రేమను వారికి పంచి తమ్మును తాము క్రీస్తు కొరకు ఖర్చు చేసుకున్న దంపతులు డాక్టర్ క్రిస్టీ ప్రదీప్ రాజ్, డాక్టర్ రమ్యశ్రీ. వారు ఏ పట్టణంలో ఉన్నా ఇంటిని అద్దెకి తీసుకునేటప్పుడు పెద్ద హాల్ ఉండే ఇల్లు తీసుకునేవాడు క్రిస్టీ. అంత పెద్ద హాల్ ఎందుకని అడిగితే, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలందరూ ఉండటానికి సౌకర్యం కావాలి కదా అనేవాడు. వారందరి అక్కర్లు తీరుస్తూ ఖర్చు అయిపోతూ బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయినా కూడా ఏ రోజు భారం అనుకోలేదు. ఈఎంఎఫ్ఐలో స్టేట్ కోఆర్డినేటర్గా ఉంటూ ప్రతి మెడికల్ కాలేజీలో ఉన్న ఫెలోషిప్స్ను సందర్శిస్తూ బలహీనమైన స్థలాలలో బలపరుస్తూ ఫెలోషిప్స్ లేని స్థలాల్లో ఫెలోషిప్స్ను ప్రారంభిస్తూ వైద్య విద్యార్థుల ఆత్మరక్షణయే ఊపిరిగా తన చివరి శ్వాస వరకు అలుపెరుగక ప్రయాసపడ్డాడు. 16వ సంవత్సరంలో దేవుని సువార్త పొలములో సేద్యగానిగా ప్రారంభించిన జీవితం 41వ సంవత్సరం వరకు అలయక సొమ్మసిల్లక అవిశ్రాంతంగా సాగిపోయింది. విరామం లేకుండా అపరిమితంగా పనిచేసిన ఏనాడు పేరు ప్రఖ్యాతులు ప్రత్యేక గుర్తింపులు కోరుకొని ఈ నిరాడంబర నిశ్శబ్ద సైనికుని పరలోక పయనాన్ని దేవుడు 2026
మార్చి 15వ తారీఖు రాత్రి నిర్ణయించాడు. When we look at all the circumstances, మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ చూసినప్పుడు, first and foremost thing we need to understand is that our human life is very fragile. బైబిల్ ఏం చెప్తుందంటే, it is like a water bubble, it is like a vapor, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అడవి గడ్డి పువ్వు లాంటిది అని దేవుని వాక్యం చెప్తుంది. ఉదయాన్నే పోసి సాయంత్రానికి ఎండిపోయే జీవితం. When our life is fragile and delicate, we need to understand and we need to live with an eternal purpose, eternal perspective తో మనం బ్రతకాలి. We are not permanent on this earth. Our life is temporary. అందుకే భక్తుడు ఏమన్నాడంటే, మా దినములు లెక్కించుట మాకు నేర్పించండి అని అన్నాడు. Don't waste time and don't postpone, don't procrastinate. This is the best time to come to God. To even as Holy Spirit, God is convicting you. Confess your sins before God. He is righteous and just, and He will forgive, and He will cleanse us with His precious blood. పెనుగంచి ప్రోలులో ఆదివారం పరిచర్య ముగించుకుని ఏలూరు వెళ్ళుచుండగా విజయవాడ వద్ద రోడ్డు ప్రక్కన ఆగిన క్రిస్టీ వాహనాన్ని రాత్రి 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయింది. క్రిస్టీ దేహం నిర్జీవంగా పడిపోయింది. కానీ క్రిస్టీ దర్శనం ఆగిపోలేదు. తండ్రి గుండెను తడిమి చూసిన క్రిస్టీ 9 సంవత్సరాల కుమార్తె పరిచర్య అని కొట్టుకుంటున్న శబ్దాలను వినదేమో. మా నాన్న ప్రారంభించిన పరిచర్యను నేను కొనసాగిస్తాను అన్నది ఆ చిరు హృదయం. క్రిస్టీ వెలిగించిన ఎన్నో దీపాలు మరెన్నో దీపాలను వెలిగించటానికి త్యాగంతో అడుగులు ముందుకు కదుపుతున్నాయి. తను తాను దేవుని కొరకు అరిగించుకుని కరిగించుకుని పానార్పణముగా ప్రభు సన్నిధిలో పోయబడిన ఈ యవ్వన సేవకుని జీవితం ఇప్పుడు అనేక మంది యవనస్తుల హృదయాలను పరిచర్య కొరకు సవాలు చేస్తుంది. ఇప్పుడు క్రిస్టీ ప్రదీప్ రాజ్ ఒక వ్యక్తి కాదు, ఒక దర్శనంగా ప్రతి గుండెను తాకుతున్నాడు. ప్రభువు సన్నిధిలో ఆత్మల రక్షణ కొరకు పానార్పణముగా పోయబడిన ఈ యవ్వన సేవకుని జీవితాన్ని ఆలకిస్తున్న ఓ ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు కాగలవా నీవు మరో క్రిస్టీ?